బల్లి. నాలుగోది ఏంటి? బల్లి. దీని ద్వారా ప్రభు ఏమి నేర్పుతూ ఉన్నాడు? వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ గ్రంథంలో ఈ బల్లిని సాలెపురుగుతో పోల్చి ఉన్నాడు. ఈ సాలెపురుగు లేదా బల్లి, ఈ సాలెపురుగు ఎక్కడ ఉంటుంది? గోడ మీద ఉంటుంది. ఇంకా బూజులు, అదే బూజు ఎక్కడ పెడుతుంది? అది రాజగృహాలలో కూడా వెళ్ళిపోతుంది. చూసి ఆనందపడుతుంది. తీసుకెళ్ళి భుజాన్ని తీసుకు కొంచెం అటు మిగిలిన వాళ్ళు తింటారు మన పైన. జ్ఞానము కలిగినటువంటి జీవులలో సాలెపురుగు నాలుగోది అని చెప్పింది. సాలెపురుగుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఎప్పుడు లెక్కలు, ఈసారి లెక్కలు ఎన్ని ఉంటాయేమో? 8 కాళ్ళు ఉంటాయి. సాలెపురుగు మీద ఊరికే చెయ్యి సట్ నొక్కితే ఏమవుద్ది? చచ్చిపోతుంది కదా, ఎక్కడ మొత్తం చచ్చిపోతుంది. అంత స్వల్పమైనటువంటి సాలెపురుగును చూసి నేర్చుకోవయ్యా అని మనకు బోధిస్తున్నాడు ఈరోజు. ఏమి నేర్చుకుందామో చూడండి. అది ఎక్కడ చేస్తుందంట? రాజగృహాలలో అది ఉంటుందంట. దానిని ఎవరు ఆటంకపరిచేటువంటి లేదు. కాబట్టి సాలెపురుగు రాజగృహమైన నిరుపేద ఇల్లైనా దానికి ఒకటే. ఇది బిల్డింగ్ కదా, ఇది డాబా కదా, ఇది రాజుగారి భవంతి కదా, లేదా ఇది గుడిసె కదా, నిరుపేద ఇల్లు కదా అనేది ఏమీ లేదు. అది ఇల్లు కట్టుకోవాలంటే అది డబ్బులు కట్టో, సిమెంట్ కొనో, కర్రలు పోగు చేసుకునో, ఏదో పోగు చేసి అక్కడ ఇల్లు కట్టుకునే అవసరం. అదే పక్షులైతే గడ్డి, పీచు, తీగలు అవి పోగు చేసుకుని కట్టుకోవాలి. కానీ సాలెపురుగు తన ఇల్లుని కట్టుకోవటానికి ఏమీ అవసరం లేదు. నీవు కూడా నీ ఇల్లుని కట్టుకోవటానికి ఏమీ అవసరం లేదు. ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లు. ఈ సాలెపురుగు రాజగృహములైనా నిరుపేద ఇంట్లైనా తన గూడును తనే అల్లుకుంటుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. వాక్య భాగంలో మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 14వ అధ్యాయం 2-3 వచనాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేకున్నచో నేను మీతో అట్లు. ఎవరన్నారు ఈ మాట? యేసుప్రభు అంటున్నారు. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు ఉన్నాయి, లేకపోతే నేను మీతో చెప్పను. ఆయన తండ్రి ఇల్లు ఎక్కడుంది? పరలోకములో ఉంది. పరలోకములో నువ్వు ఇల్లు కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలంటే ఆ ఇల్లు కట్టడానికి సాలెపురుగులాగా నువ్వు కట్టుకోవాలి. సాలెపురుగు తన ఇంటిని కట్టుకోవటానికి అది ఏ విధమైనటువంటి వస్తువులను వాడటం లేదు. అది ఏ విధమైన ధనాన్ని హెచ్చించటం లేదు. ఎవరి సహాయమును అనుసరించట్లేదు. తన గూడును తనే చెప్పండి అమ్మా, తన గూడును తనే అల్లుకుంటుంది. ఆ చీపురితో అలా అంటే తన గూడి చెదిరిపోతుంది. అంత స్వల్పమైనటువంటి గూడును గురించి మనకి దేవుడు ఈరోజు ప్రత్యేకంగా వివరిస్తూ ఉన్నాడంటే మనము ఎంత జాగ్రత్తగా జీవించాలో వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. నా తండ్రి ఇంటి దగ్గర అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి, అక్కడ నివాసాన్ని మనము ఏర్పాటు చేసుకోవాలని ప్రభు సాలెగూడు చేసి మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభు మనకి చక్కని మాటలను మనకి తెలియజేస్తూ ఉన్నాడు. సాలెగూడు దారాలు తీసి అల్లుతుంది కదా, అది తిరుగుతూ ఉంటే దారం వస్తూ ఉంటుంది, అది తిరిగిపోతూ ఉంటుంది. అవునా? జగట లాంటి ఒక పదార్థం వస్తూ ఉంటుంది, అది ఎటు తిరుగుతూ ఉంటే అడుగు. కానీ అది ఎంత అందముగా నిర్మించిందో మీరు ఎప్పుడన్నా చూసారా? సాలిగడను చూసారా? నీకు ఒక తీగలిచ్చి వస్తువులు ఇచ్చినా సరే నువ్వు అంత అందంగా దాన్ని కట్టలేవు. అంత అందమైనటువంటి సుందరమైనటువంటి ఆత్మీయమైనటువంటి నివాసాన్ని సాలెగూడును చూసి నువ్వు నిర్మించుకో. అది నిర్మించడానికి నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఏ ధనము కూడా నువ్వు హెచ్చించనవసరం లేదు. ఆత్మీయమైనటువంటి గృహాన్ని నువ్వు నిర్మించుకోమంటున్నాడు. తన యొక్క గృహంతో అదే పట్టుపురుగులు ఉన్నాయి. పట్టుపురుగులు
అవి దారం అల్లుతాయి కదా. ఆ దారంతో ఏం చేస్తారు? ఖరీదైనటువంటి చీరలు మీరందరూ కట్టుకుంటారు కదా, పట్టు చీరలు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? పట్టు చీరలు వేలుకు వేలు పెట్టి కొంటున్నారు. పట్టు చీరలు ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? పురుగుల నుంచి వస్తున్నాయి. పురుగించినటువంటి దారం నుంచి వస్తున్నాయి కదా. కాబట్టి పట్టు పురుగుల నుంచి వచ్చినటువంటి దారముతో ఖరీదైనటువంటి వస్త్రాలు తయారు చేస్తారు. కానీ సాలెపురుగు మాత్రము ఎన్నటికీ కూడా అది స్వల్పమైనది, పనికిరాదు, దేనికి కూడా పనికిరాదు. అయినప్పటికీ కూడా అది చూడటానికి ఎంతో పట్టు చీర కన్నా అల్లిక, ఆ నిర్మాణం అనేది ఎంతో సుందరముగా సౌందర్యముగా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ సాలెపురుగుని నువ్వు ఆదర్శంగా తీసుకోమంటున్నాడు. ఆయన ఏం చేశాట? యుద్ధములో శత్రువులు వెంటబడ్డారు. యుద్ధములో శత్రువులు వెంటబడ్డారు. పడినప్పుడు ఆయన వెళ్ళిపోయి గుహలో దాక్కున్నాడంట. ఒక గుహలో దాక్కున్నాడు. దాక్కున్నప్పుడు అక్కడ లోపలికి వెళ్ళి కూర్చుని భయముతో అలాగే చూస్తూ ఉన్నాడు. భయముతో అలాగే చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే అందులో ఒక సాలెపురుగు ఉందంట. అక్కడ ఏముంది? అక్కడ ఆ సాలెపురుగు పైకి ఎక్కుతుందంట. సాలెపురుగు పైకి ఎక్కుతుంది, ఆ గుహలో పైకి ఎక్కుతుంది. అంటే అది పలానా చోటికి వెళ్ళాలని అనుకుంటుందేమో. ఇది ఎక్కింది, కొంచెం దూరం ఎక్కగానే జారి పడిపోతుంది. ఈయన చూశాడంట, గుహలో భయంతో ఉన్నటువంటి వ్యక్తి చూశాడు. చూసిన తర్వాత పడిపోయింది. అయిపోయింది దీని పని. ఇదంతా దీని బ్రతుకు ఎంత, ఇదంతా దీని బ్రతుకు ఎంత. మనం కూడా అలాగే అంటాం కదా, ఈడంతా ఈడు బతుకెంత, రారా చూసుకుందాం, నువ్వెంత నీ బతుకెంత. పౌరుషం, అవునా? పడిపోయింది. పడిపోయిన తర్వాత మళ్ళీ మొదలెట్టిందంట పైకి. మళ్ళీ ఇంతకడ కన్నా కొంచెం పైకి వెళ్ళింది, పడిపోయింది. మళ్ళీ మూడోసారి మళ్ళీ ప్రయత్నం చేసింది, కొంచెం దూరం వెళ్ళింది, పడిపోయింది. అలా 5-6 సార్లు ప్రయత్నం చేస్తే వీడేం చేసి అలాగే చూస్తానంట. 7వసారి ఏం చేసింది? పైకి ఎక్కేసింది. అప్పటికి వీడికి స్పృహలోకి వచ్చింది. చూసారా, నేను యుద్ధంలో వెనుదిరిగి పారిపోయి వచ్చా, కానీ సాలెపురుగు ఏం చేసింది? ఓటమిని ఒప్పుకోకుండా ఏం చేసింది? పదే 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 ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేసి పైకి ఎక్కి ఎక్కడికి వెళ్ళింది? అది వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళిపోయింది. దాన్ని చూసి ఈయన ధైర్యం తెచ్చుకున్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఈ సాలెపురుగులాగా నేను ప్రయత్నం చేస్తానని వెంటనే ధైర్యంతో గుహలోంచి బయటకు వచ్చి యుద్ధ ఆయుధాలను తీసుకుని మన యుద్ధంలోనికి వెళ్ళాడంట. విజయాన్ని సాధించాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో సాలెపురుగు చేసినటువంటి ప్రయత్నాన్ని నువ్వు చేయాలి. ఒక గూడును చీపురుతో చెరిపేసినప్పుడు 6 రోజులు అవగానే మళ్ళీ అక్కడ గూడు ఉంటుంది. వీళ్ళు గూడు చెరిపేశారు కదా, నా ఇల్లు చెరిపేశారు కదా అని వదిలేసింది. అది మళ్ళీ గూడు కట్టింది. మళ్ళీ చెరిపేస్తే మళ్ళీ గూడు కడతాను. ప్రయత్నం అలా చేస్తున్నది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, సాలె గూడు నిన్ను రక్షిస్తుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాను. సాలె గూడు ఏం చేస్తుందంట? రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుంది అంటే వాక్య భాగంలో మనకి చక్కగా దావీదు గారి గ్రంథంలో చక్కగా మనకి కీర్తనలోనే తెలియజేయబడుతుంది అనమాట. సాలెగూడెవలే నన్ను రక్షించితివయ్యా అని చక్కగా మరి మన వాక్య భాగం చదువుతూ ఉంటాం. యుద్ధపడ్డోడు శత్రువుని తరుముకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. వెనక సైనికులు వస్తున్నారు, కత్తులు కటారులు ఇచ్చుకుని. అక్కడ గుహ ఉంటే గుహలకు దూరేసి ప్రార్థన చేసుకున్నాయా, ఈ శత్రువుల నుంచి నన్ను కాపాడయా, నన్ను వెంటాడుతున్నారు, నన్ను చంపివేస్తారయ్యా, నా ప్రాణాన్ని తీసివేస్తారు, ఈ ఆపద నుంచి నన్ను గట్టెక్కించాయని మోకరించి గుహలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏం చేయాలి? ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని పని ఏంటి? రక్షించాలి కదా. ఇప్పుడు దేవుడు ఎలా రక్షించాలి? దేవుడు ఎంత ఆలోచన చేశాడో చూడండి, ఎంత ఆలోచన చేశాడు. దేవుడు ఎవరికి సెలవిచ్చాడంటే సాలెగూడికి సెలవిచ్చాడు. సాలెపురుగుకి, సాలెపురుగు నువ్వు వెళ్ళు, నా విశ్వాసురాలు, నా విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తి
గుహలో ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు అతను రక్షించు అని చెప్పి దేవుడు ఎవరికి సెలవిచ్చాడు? సాలెపురుగుకి సెలవిచ్చాడు. సాలెపురుగు వెంటనే వచ్చేసి గుహ అనేది ఎలా ఉంది కదా, గుహ తక్క దారిలో ఉండదు కదా గుహ.